హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను మినపప్పు నువ్వులు చేశానండి. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం మైదా పిండితో చేసే పునుగులు ఉంటాయి కదా, అంతకన్నా బాగుంటాయండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇంట్రెస్ట్గా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగానైనా, సాయంత్రం ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ లాగా చేసుకొని అయినా హ్యాపీగా తినేయచ్చు. నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. సింపుల్ రెసిపీ అని చెప్పాను కదా అండి, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ మినపప్పు నానబెట్టుకున్నాను. గుండు మినపప్పు 2 అవర్స్ నానితే సరిపోతుంది అండి. 2 అవర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మంచిగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను. అందులో 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసాను, అంతే. బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం చిన్న సైజు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది పిండి అనేది. నేను మినపగుండ్లు ఒక 2 అవర్స్ నానబెట్టాను, అంతకుమించి నానబెట్టలేదండి. పిండి పట్టిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. ఇందులో సోడా అది ఇది ఏమి వేయలేదు అనమాట. ఏమి వేయకుండా మనకు చాలా పొంగుతూ వస్తాయండి పునుగులు. చాలా మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మైదాపిండి 2 స్పూన్లు వేసాను, ఎక్కువ వేసుకుంటే బాగుండదండి, అందుకని చెప్పేసి 2 స్పూన్లు వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఇదైతే మంచిగా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా మనము కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అనమాట. మర్చిపోయి కూడా మంటనైతే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి. ఎందుకంటే లోపల పిండి ఉంటుంది కదా, మనకు పైన కలర్ వచ్చేస్తుంటుంది, పిండి ఏమో లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతూ ఉంటుంది. మనం తినేటప్పుడు ముద్ద ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను ఎర్రగా. ఈజీగా అయిపోతుందండి, చాలా తక్కువ టైంలో మనకి మంచి టేస్టీ పునుగులు అయితే రెడీ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇదైతే 2 వైపులో తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా మంచిగా ఫ్రై నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. మంచిగా ఉట్టి పునుగులైనా తినేయచ్చు చట్నీ లేకుండా. ఇంకా పల్లి చట్నీ అయినా సరే, కారం పొడి అయినా సరే వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారు కదా అండి. ఈ విధంగా మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాము. ఇంతకు మించి ఇంకా ఎర్రగా కాలిస్తే మనకి అవి గట్టిగా వస్తాయి, కరకరా అని అంటాయి. అట్లా అనకుండా మన మంచిగా కొంచెం సాఫ్ట్గా ఉండే టైంలోనే తీసేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఈ పునుగులు మినప పునుగులు అండి. మనము 2 స్పూన్ల వరకు మైదాపిండి వేసాం కదా, ఇందులో పైన అయితే క్రంచీగా వస్తాయి, లోపల చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. అంటే నేను కాలుతుందని చిన్నగా చూపించాను అనమాట. మస్తు వేడిగా ఉంది, అది చాలా సాఫ్ట్గా వచ్చినాయండి పునుగులు అయితే. నేను ఇందులోకి పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట. పచ్చిమిర్చి పల్లీలు వేసి చట్నీ వేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం పచ్చడి ఎక్కువ పెట్టేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.